2020-23 విద్యా సంవత్సరం డిగ్రీ బ్యాచ్ బీకామ్ విద్యార్థులంతా అల్లుమ్మి అసోసియేషన్గా ఏర్పడి ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మరోమారు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు డాక్టర్ లకుమాల ప్రేమ్ కుమార్ మాట్లాడారు. 2020-23 విద్యా సంవత్సరం డిగ్రీ బ్యాచ్ బీకామ్ విద్యార్థులంతా అల్లుమ్మి అసోసియేషన్గా ఏర్పడి ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మరోమారు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు డాక్టర్ లకుమాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 20 సంవత్సరాల్లో ఎన్నో జ్ఞాపకాలను దూరం అయ్యాయని వాటిని మళ్లీ దగ్గరకు చేర్చే కార్యక్రమమే అల్లుమ్మి అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆనాటి ఉపాధ్యాయులైన కొండూరు ఆంజనేయులు, వనం మల్లయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గడిచిన కాలం తిరిగి రానిదని 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుగులను విద్యార్థులు చవిచూశారని అన్నారు. మరింత అభివృద్ధి కోసం కష్టపడి భవిష్యత్తు పిల్లల కోసం పాటుపడాలని, దీనితో పాటు చదువుకున్న కళాశాలలకు ఆర్థికంగా సామాజికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థులు పాల్గొనగా వారికి కమిటీ షీల్డ్లను బహుకరించారు. భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించుకుని ముందుకు పోతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండూరు ఆంజనేయులు, వనం మల్లయ్య, డాక్టర్ లకుమాల ప్రేమ్ కుమార్, డాక్టర్ శ్రీరామదాసు, రామకృష్ణ, ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి నాయక్, శోభ, గీత, సుజాత తదితరులు పాల్గొన్నారు. By the Hearst faculty members along with the past year's lecturers with the Department of Commerce, that is known as Malaya Garu, and along with the Anjaneyu Garu, the Department of Commerce. They are representing the class station. చప్పట్లు కొట్టాలి. చాలా 5 నిమిషాలు విషయాలు మనసులో ఈ స్థాయి నుంచి వాళ్ళకి 3 సంవత్సరాలు రిటైర్ మీరు 20 సంవత్సరాలు రిటైర్. కానీ ఇప్పుడు ఈ స్థాయి నుంచి సాధ్యమైనట్టుగా ఆరోగ్యంతో పాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాబట్టి మనం సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ సంపాదించారు, కానీ సంపాదించాం కాబట్టి అక్కడికి ఆగిపోకుండా, అభివృద్ధి చెందాం కాబట్టి ఆగిపోకుండా, పురుషాలు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకొద్దిగా ఏం చేయాలి, చేసిన దాంట్లో కొంత సహాయం చేయాలి, కొంత దాచుకోవాలి. మొత్తం ఖర్చు పెట్టద్దు, మొత్తం సహాయం చేయద్దు, కొంత దాచుకోవాలి. నేను చాలా అనుభవంగా చెప్తున్నాను. నలుగురు పిహెచ్డీ కంప్లీట్ చేసినటువంటి బ్యాచ్ నాకు తెలిసి ఇదే బ్యాచ్ అనుకుంటాను. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఏ బ్యాచ్లో కూడా ఇంతమంది ఒకే బ్యాచ్లో 4 పిహెచ్డీ కంప్లీట్ చేశారు, మల్టిపుల్ డిగ్రీలతోటి. దట్టు 4 పిహెచ్డీలు. విచిత్రం ఏంటంటే బీకామ్కి వెళ్ళి వచ్చి 4 డిఫరెంట్ సబ్జెక్టులలో పిహెచ్డీ కంప్లీట్ చేశారు. సో ఒకరేమో మేనేజ్మెంట్ సైడు, ఒకరు లైబ్రరీ సైడు, ఒకరు లాంగ్వేజ్ సైడు, ఒకరు కామర్స్ సైడు. సో 4 డిఫరెంట్ పిహెచ్డీలు సో ఇలాంటి బ్యాచ్ అనేటటువంటి దీంతో పాటు కామర్స్కి వెళ్ళి బీఎడ్ టీచింగ్ ప్రొఫెషన్కి పోవడం అనేటటువంటిది ఆ టైంలో 2000+ టైంలో చాలా హార్డిల్స్ ఉంటాయి. 2000 నుంచి 2003 విద్యా సంవత్సరానికి సంబంధించి బీకామ్ విద్యార్థులందరము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గ్రూప్కు సంబంధించి 60 మంది విద్యార్థులలో దాదాపు 40 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. మాకు చదువు చెప్పినటువంటి గురువర్యులు ఆంజనేయులు సారు అండ్ మల్లయ్య సారు ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి యొక్క అనుభవాలు, వారు నేర్పినటువంటి పాఠాలు, వారి యొక్క క్రమశిక్షణ,
మా లైఫ్లో ఏ విధంగా ఉన్నదో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండి చూపించడమే విద్యార్థులుగా మేము వారికి ఇచ్చేటటువంటి గురు కానుక. ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2003 సంవత్సరం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి మిత్రులంతా ఈరోజు కలవడం జరిగింది. ఇక్కడ పూర్తి చేసుకున్నటువంటి మిత్రులు ఈరోజు సమాజంలో వివిధ హోదాల్లో మంచి గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధిస్తూ ఈ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలకు ఒక వన్నె తెచ్చే విధంగా ఒక పూర్వ విద్యార్థుల సమావేశం ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా ఇదే కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇదే కళాశాలకు ప్రిన్సిపల్ ఇచ్చేసినటువంటి మా మిత్రుడు డాక్టర్ రవినాయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క ఇనిషియేషను, అదేవిధంగా మిత్రుడు ప్రేము, మిగతా యొక్క విద్యార్థుల యొక్క ఇనిషియేషన్ తోటి ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురువర్యులు ఆ సమయంలో మల్లయ్య సార్ గారికి, ఆంజనేయులు సార్ గారికి సన్మానించుకొని వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా అంటే కేవలం మేము కలుసుకోవడం కాకుండా మేము చదువున్నటువంటి ఈ కళాశాలకు భవిష్యత్తులో మా నుంచి ఏదైనా సహకారాలు అది ధన రూపేణ కానీ, మేము వివిధ రకాల యూనివర్సిటీల్లో కూడా పనిచేస్తున్నాం గెస్ట్ లెక్చర్స్ రూపంలో కానీ, అదేవిధంగా కళాశాలకు ఏదైనా సంబంధించిన విషయంలో కూడా మేము అందరం కూడా ముందుంటామని మా మిత్రుడు రవినాయక్కి మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంస్కృతి ఏదైతే ఉన్నటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమావేశం, దాన్ని రీయూనియన్ అని కానీ, అదేవిధంగా